Hello guys, welcome to our YouTube channel Avinash Shailu Vlogs. అందరూ గట్టిగా మాట్లాడాలంటే భయం అవుతుంది. మేమైతే స్టార్ట్ అయినాం, కానీ ఈ లగేజ్ ఇదంతా తీసుకొని ట్రైన్లో పోవాలంటే పెద్ద టాస్క్ అనిపిస్తుంది. మొత్తులేనా 2 క్యాబిన్ బ్యాగ్లు? నువ్వు మొత్తున్నావు? 2 కలిపి 10 కిలోలు కూడా లేదు. మేమైతే యాక్చువల్గా కార్లు వద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. మళ్ళీ పార్కింగ్ దొరకది, కార్ ఏడ పెట్టాలి, ఒక 20 రోజులు పోతున్నాం అని చెప్పి ట్రైన్లు అనుకున్నాం. కానీ ట్రైన్లో అయితే మేము ఉండే ఏరియా నుంచి పోవాలంటే రెండు ట్రైన్లు మారాలి. ఆ ట్రైన్ మధ్యలో అంతా లగేజ్ పట్టుకొని నడవాలంటే తలకాయ నొప్పి అవుతుంది. మస్తు మందికి అసలు డౌట్ ఉంది, వీళ్ళు యూకేలో పెళ్ళి అన్నారు, వీడియో కూడా పెట్టినారు, అసలు ఇండియా ఎందుకు పోయినారు సడన్గా, ఇండియాలోనే పెళ్ళా అని మస్తు మందికి డౌట్ ఉంది. మస్తు మంది ఊకే అడుగుతున్నారు కూడా ఇదే క్వశ్చన్. సో అందరికి ఆన్సర్ చెప్పాలని ఈ వీడియో యాక్చువల్గా ఎడిట్ చేయడానికి కూడా టైం లేదు, కానీ ఎడిట్ చేస్తే ఇంకా అందరికీ ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి చేసి పెడుతున్నాం. మేము ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకోవడానికి రీజన్స్ ఉన్నాయి. రీజన్ లేదే వాళ్ళు వచ్చి ఉత్తగా అంటే అంత డెసిషన్ తీసుకున్న తర్వాత వచ్చే వాళ్ళు అయితే చేసుకోరు. దానికి ఏంది అంటే సడన్గా అయితే డెసిషన్ అయితే తీసుకోలే. అప్పుడు మేము వీడియో చేసినప్పుడు చెప్పినాం కదా, మా పేరెంట్స్ వీసా అయితే ప్రాసెస్ అవుతుంది అని. మేము ఏమనుకున్నామంటే మా పేరెంట్స్ ఉంటే చాలు, లైక్ అట్లా అనుకున్నాం. కానీ మా పేరెంట్స్ వీసానే రిజెక్ట్ అయింది. అండ్ ఇంకా వన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ కూడా బాగాలేదు. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే వీసా రిజెక్ట్ అవ్వడం. వీసా రిజెక్ట్ కాగానే అసలు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంత డెసిషన్ తీసుకున్నాం, వస్తారా అనే నమ్మకమే ఉండే, అంత అయిపోతుందని అన్నీ మాట్లాడుకున్నాం కూడా. ఆల్మోస్ట్ అంటే కొన్ని మాట్లాడుకున్నాం. సో ఇట్లా అవుతుందని అనుకోలే. ఇంకా వీసా రిజెక్ట్ కాగానే ఏం చేయాలో అర్థం కాలే. కానీ పేరెంట్స్ అయితే ఉండాలి కదా, పేరెంట్స్ ఉండి పెళ్ళి చిన్న చేసుకున్నా పెద్ద చేసుకున్నా పేరెంట్స్ ఉంటే అది వేరు ఉంటుంది. సో పేరెంట్స్ ఉండాలి అని చెప్పి ఇంకా మేము ఇండియాకే వద్దామని డిసైడ్ అయినాం. ఇదైతే మస్తు రోజులు థింక్ చేసి ఏం చేయాలా, ఏది చేస్తే కరెక్ట్గా అని అందరి సజెషన్ తీసుకొని మా పేరెంట్స్ది అందరి ఒపీనియన్ తీసుకొని మేము ఇండియాకి అయితే వచ్చినాం. మేము ఏదో అనుకున్నాం, కానీ ఏదో అయిపోయింది. బట్ మా డెసిషన్కి రెస్పెక్ట్ ఇస్తారని అనుకుంటున్నాం. అంటే ఇంకా అది సడన్గా అట్లా అయిపోయింది. మేము కూడా అనుకోలే, ఆన్నే మంచిగా చిన్నగా వేసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ థింగ్ ఆడ కూడా ఆల్మోస్ట్ అంతే అవుతుంది, అంటే ఒక 2-3 lakhs డిఫరెన్స్ అవుతుంది. ఫస్ట్ అనుకున్నప్పుడు కూడా అంతే అయింది. కానీ ఏముండే అంటే మా పేరెంట్స్ వస్తే వాళ్ళకి కనీసం యూకే చూపించినట్టు ఉంటుంది కదా, ఎంత ఖర్చు అయినా సరే మేము పెళ్ళి చేసుకున్నట్టు ఉంటుంది, యూకే చూపించినట్టు ఉంటుంది, ఆ హ్యాపీనెస్ వేరు కదా అని అన్నట్టు అనుకున్నాం. కానీ వాళ్ళు రానప్పుడు ఇంకా పెళ్ళి ఎంత చేసుకున్నా వేస్టే కదా, ఇంకా తర్వాత మన లైఫ్ టైం మెమొరీ ఇది, పెళ్ళి ఒకటేసారి చేసుకుంటాం కదా అని అన్నట్టు ఇంక ఇండియాకి వచ్చి ఆడెంతైతే మేము ఖర్చు అనుకున్నామో అంతే ఖర్చులా పెళ్ళి చేసుకుంటున్నాం. ఎక్కువ అన్నట్టు ఏం పోతలే అది ఇది అన్నట్టు. ఇంకా మేము ఎంతలా చేసుకోవాలి అనుకున్నామో అంతే చేసుకుంటున్నాం. ఇదే మా డెసిషన్. సో అందరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. నేను ఈడ కూడా అదే చెప్తున్నాం. ఇట్లా అన్ఫార్చునేట్లీ అట్లా అయిపోయింది అనుకోకుండా సడన్గా. అట్లా వీసా రిజెక్ట్ అవుతుంది, ఇంకా హెల్త్ మంచిగా ఉండదు అని అనుకోలే. మళ్ళీ వీసాకి ట్రై చేద్దాం అనుకున్నా కానీ హెల్త్ మంచిగా లేకుండే. సో హెల్త్ మంచిగా లేనప్పుడు ఆడికి వచ్చి ఆడ ముందే చల్లగా ఉంటుంది మొత్తం వాతావరణం. సో ఇంకా హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇంకా ఇడికి వచ్చి మంచిగా చేసుకుందాం సరే ఎట్లయితే అట్లా అని అన్నట్టే వచ్చినాం. సో అట్లా అవుతుంది. మా పెళ్లి వీడియోస్ ముందు కూడా పెడతాం. పెళ్లి వీడియోస్ ఎట్లాగో అన్నీ పెడతాం, అన్నీ చూసేయండి. ఓకే, ఇది మా ఫైనల్ డెసిషన్. నాకు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడల్లా ఏం మర్చిపోతానా అనే భయంలోనే ఏదో ఒకటి మర్చిపోతా. అట్లనే ఇప్పుడు వాష్రూమ్కి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయినా, మళ్ళీ పోయి తెచ్చుకున్నా. అట్లా ఉంటుంది మతి మార్పు. ఈ అవినాష్ ఎడుకో నన్ను వదిలేసిపోయింది.
లక్కీలీ మాకు ఫ్లైట్ టికెట్స్ కూడా మస్తు తక్కువనే వచ్చినాయి. మేము లాస్ట్ టైం ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు మాత్రం 1,60,000 అట్లా అయినాయి. ఆ ఛార్జెస్కి భయపడే మేము ఇంకా ఎక్కువైతే అన్న బడ్జెట్ వేసుకున్నాం. బట్ ఒకసారి ఇట్లా మేము వీసా రిజెక్ట్ అయింది అని చూసుకున్న తర్వాత మాకు ఇద్దరికి అప్ అండ్ డౌన్ కలిపి రీజనబుల్ ప్రైస్ ఒక 70,000లోనే అయిపోయింది. సో దేవుడి దయ వల్ల అది కూడా తక్కువనే పడ్డది. సో ఆడెంత అనుకున్నామో దానికన్నా కొంచెం ఎక్కువ అయినా ఇంకొంచెం ఇంకా అక్కడ ప్రైస్ ఎక్కువనే కాబట్టి ఆల్మోస్ట్ అంతే అవుతుంది. ఇండియాలో ఇంకా అందరితో చేసుకుంటున్నాం కాబట్టి సో ఇంకా హ్యాపీ. ఓకే, వీఆర్ హ్యాపీ విత్ అవర్ మ్యారేజ్. అంతే, ఇట్లా జరిగిపోతుంది అన్నమాట మా పెళ్ళి. సో అందరూ ఆశీర్వదించండి. అసలు ఎట్లుంటుంది కదా, ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇంకో డెసిషన్కి స్విచ్ అవ్వాలి అంటే అసలు మాకైతే మా ఇద్దరికి పిచ్చిలేసింది. మా ఇద్దరికి పిచ్చిలేసుడితో పాటు మా ఇంట్లో కూడా పిచ్చి లేపినాం. అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇదేమో రిజెక్ట్ అయింది, ఇది మళ్ళీ చేయాలా, లేకపోతే ఆడ ఆల్రెడీ హెల్త్ మంచిగా లేదు, ఇండియాలో చేసుకుందామా, ఇండియాలో చేసుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, అసలు ఎట్లా ఏం చేద్దాం, ఈ ఫ్లైట్ టికెట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, అసలు ఏ డిసిజన్ తీసుకుందాం, ఇప్పుడు తీసుకున్న డెసిషన్ కరెక్టేనా, ఇంతకుముందు ప్రాపర్గా తీసుకోలేమా, ఇప్పుడన్నా కరెక్ట్గా తీసుకోవాలి, తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు తీసుకున్నది డెసిషన్ కరెక్టేనా కాదా, ఇంకేమైనా చేంజెస్ అవుతాయా, అసలు అడిగిపోయిన తర్వాత ఎట్లా చేసుకుందాం, అసలు ఎన్ని అంటే మా ఇద్దరికైతే పిచ్చిలేసింది. మా ఇంట్లో కూడా అంతే ఉండే. అసలు మస్తు అంటే మస్తు తలకాయ ఖరాబ్ అయింది మా అందరికీ. బట్ ఫైనల్లీ ఒక డెసిషన్కి అయితే వచ్చినాం. హ్యాపీ. ఓకే, మా పెళ్ళి మంచిగా చేసుకుంటాం. ఇంకా ఏమో దేవుడు ఫ్యూచర్లో ఎట్లా రాసి పెట్టుంటే అట్లా, అంటే మరీ మంచిగా చేసుకుంటాం అంటే మరీ ఇట్లా ఘనంగా అట్లా ఏం కాదు. మాకు తోచినంత, మాకు అయినంత మేము చేసుకుంటున్నాం. మంచిగా హ్యాపీగా అవ్వాలని మీరు కూడా కోరుకోండి. నేను కూడా అట్లానే కోరుకుంటున్నా. ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా రాత్రి బయట కూర్చొని మా ఇంట్లో వాళ్ళందరూ వండుకున్నాక టైం లేకుండా ఎడిట్ చేస్తున్నా. అంత టైం లేకుండా అయిపోయింది. అంటే కొంచెం ముందే వచ్చినాం కాబట్టి ఇంకా దేవుళ్ళకి చేసుకున్నాడు, అటు తిరుగుడు ఇటు తిరుగుడు, షాపింగ్. ఇంకొకటి ఏంటంటే నాకు ఆల్మోస్ట్ షాపింగ్ మా అక్కనే చేసేసింది మొత్తం. అవి కూడా ఒక పెళ్లి డ్రెస్ అట్లా మట్టికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసేసుకున్నారు. ఇంకా మేము ఎక్కువ తిరగాల్సిన పని లేకుండా ఉండే. మాకు హాలిడేస్ కూడా ఎక్కువ ఇవ్వలే, అంటే కాలేజ్లో పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి మాకు హాలిడేస్ కూడా ఎక్కువ ఇవ్వాలి. ఒక 20 డేసే తీసుకున్నాం. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే 1 వీకే వచ్చినాం. అప్పుడే అనుకున్నాం అసలు నెక్స్ట్ టైం పోయినప్పుడు ఒక 1 మంత్ 1.5 మంత్ పోవాలి, మంచి అన్నీ తిరగాలి, ఇట్లా అందరితో టైం స్పెండ్ చేయాలి అని. బట్ ఈసారి కూడా ఏమో ఇంకా ఎట్లా రాసి పెట్టుంటే అట్లా అవుతుంది అని అంటారు కదా, నేనైతే అది బాగా నమ్ముతా. ఎట్లా రాసి పెట్టుంటే అట్లనే అవుతుంది అని. ఏమో ఇట్లా అవుతుంది. సో ఇట్లా వచ్చినాం, ఇట్లా చేసుకుంటున్నాం. కానీ ఈసారి కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నాం. కానీ లాస్ట్ టైం కంటే బెటర్. లాస్ట్ టైం అయితే ఘోరం, ఒక వారం వచ్చి అట్లా ఎంగేజ్మెంట్ చేసుకొని అట్లా వెళ్ళిపోయినాం. బట్ ఈసారి బెటర్. 20 డేస్కి వచ్చినాం. సరే నెక్స్ట్ టైం ఇంకో 1 మంత్ ఖచ్చితంగా నెక్స్ట్ టైం 1 మంత్ పెట్టుకొని వస్తాం ఇద్దరం. సో నెక్స్ట్ టైం వరకు మంచిగా సెట్ అయ్యి రావాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నా. మీరు కూడా ఆశీర్వదించండి అట్లే. నిజంగా చెప్తున్నా, మనం ఎన్ని అనుకున్నా ఏది చేసినా ఏది అయ్యేది ఉంటే అది అవుతుంది, అంతే కదా. ఏమో మంచి అవ్వాలని ఉంటే మంచి అవుతుంది. ఈ విషయం అనే కాదు, లైక్ పెళ్లి విషయం అనే కాదు, నార్మల్గా అంటున్నా. ఎట్లా అవ్వాలని రాసి పెట్టుంటే అట్లే అవుతుంది. మీరు ఏ విషయంకైనా మీరు కూడా ఏం టెన్షన్ తీసుకోకండి, అన్నీ మంచిగానే అవుతాయి. మంచికైతే మనకు అనుకోవాలా, ఏదైనా చెడ్డ జరిగితే గుణపాఠం అనుకోవాలా, ఏమన్నా అయితే నెక్స్ట్ టైం చేయొద్దు అట్లా అనుకోవాలి, అంతే. మంచి జరిగితే మంచికే తీసుకోవాలి, అంతకుమించి మనం ఏం చేయగలుగుతాం, అంతే కదా. ఓకే, మేమైతే ఈ పార్టీకి ఢిల్లీలో దిగేసినాం. మంచిగా తిన్నాం ఫుడ్ ఫ్లైట్లో. కానీ ఫ్లైట్ జర్నీ అయితే బాగానే ఉండే. ఢిల్లీలో 2 hours ఆగిన తర్వాత మాకు మళ్ళీ 3 hours ఆగిన తర్వాత హైదరాబాద్ ఫ్లైట్ ఉండే. మేమే సెల్ఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వచ్చింది. సో అట్లయితేనే కొంచెం ప్రైస్ తక్కువ పడ్డది కాబట్టి సో పర్లేదులే, ఏమైంది చేసుకుందాం, 2 hours టైం ఉంది కదా అని చెప్పేసి అట్లా బుక్ చేసుకున్నాం. డైరెక్ట్ ఫ్లైట్ కాదు, డైరెక్ట్ ఫ్లైట్ అయితే మాకు చాలా కాస్ట్ పడ్డది. సో ఎందుకులే ఎక్కువ పెట్టుకోవడం అన్నట్టు ఇట్లా లే ఆఫ్స్ పెట్టుకున్నాం. సో అట్లా ఈ పార్టీకి హైదరాబాద్లో దిగేసినాం. చూడండి మా హ్యాపీ ఫేసెస్. అసలు ఎట్లుండే అంటే మిక్స్డ్ ఉండే, హ్యాపీ మళ్ళా ఎట్లా పెళ్ళి ఎట్లా చేసుకుంటామా, ఎట్లయితుందో
ఇంకా కంప్లీట్గా డిసైడ్ అవ్వలేము మేము వచ్చినప్పుడే ఇట్లా చేసుకుందాం అని ఒక ప్లాన్తో వచ్చినాం కానీ సో ఇంకా కంప్లీట్గా డిసైడ్ అవ్వాలి అన్నట్టు. సో ఫైనల్గా అయితే హ్యాపీ. ఇదైతే 100 సార్లు చెప్తున్నా, ఫైనల్గా అయితే హ్యాపీ, బట్ నిజంగానే హ్యాపీ. సో ఇట్లా బస్సులో అయితే ఫస్ట్ టైం పోయినా నేను, లైక్ ఫ్లైట్ దిగిన తర్వాత వెనకాల నుంచి దిగితే అట్లా ఉంటుందంట. సో అట్లా తర్వాత మేము దిగిన తర్వాత నేను అందరికీ చెప్పిన, యాక్చువల్గా మా ఇంట్లో కూడా మేము 26కి అంటే 27కి హైదరాబాద్లో దిగుతాం, కానీ నేను ఫస్ట్కి వస్తా అని చెప్పిన. ఇట్లా కొంచెం అన్న సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఉండే, కానీ తొందరపాట్లో ఆయనతో చెప్పేసిన మా ఇంట్లోకి. బట్ నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది రమ్య అని, దానికి మాత్రం నోరు కంట్రోల్ చేసుకొని అసలు దానికి ఫోన్ చేయడమే మానేసిన. ఒక 10-15 డేస్ అయితే ఏడో తొందరలో చెప్పేస్తాను అని దానికైతే సర్ప్రైజ్ ఇచ్చిన. ముందు రోజు వచ్చే రోజు కూడా చెప్పలేదు. ఆ రోజు కూడా ఏదో డెలివరీ వస్తుంది అని చెప్పి దాని దగ్గరికి శారీ పంపించి నువ్వే ఉండాలి, నీ ఫోటో తీసుకుంటారు, నువ్వు ఉంటేనే ఇస్తారు అని చెప్పి ఏదేదో సోజ్ చెప్పి దాన్ని అట్లా సర్ప్రైజ్ చేసిన అన్నట్టు. నా బెస్ట్ ఫ్రెండ్ ఇదే. అంటే దీని గురించి చెప్పాలి అన్నకుంది. ఎట్లా అంటే నేను అందరినీ చూసినా కానీ ఇట్లాంటి పర్సన్ అయితే ఏడ చూడలే. లైక్ ఎట్లా అంటే పర్సన్ విత్ 0 ఈగో, 0 యాటిట్యూడ్, అంటే ఎక్కువ ప్రేమ, అసలు ఎవరి దగ్గర ఇట్లా ఫేక్గా నటించుడు రాదు, ఎప్పుడు స్మైల్ ఇస్తూనే ఉంటుంది. అంటే ఇట్లా కొంతమందిని చూస్తే ఈమె లోపల ఏదో ఉంది, ఒకటి పెట్టుకొని ఒకటి మాట్లాడుతుంది, ఈమె ఇంట్రోవర్ట్, అట్లా ఒకళ్ళని చూసి అర్థమవుతుంది. దీని గురించి ఇదే స్పెషల్ అసలు నా ఫ్రెండ్స్లల్లా. అంటే దీని లాంటి వాళ్ళని ఎవరిని చూడలే నేనైతే. మస్తు స్పెషల్. ఐ లవ్ యూ రమ్య. ఫైనల్గా దీన్ని అయితే సర్ప్రైజ్ చేసిన. నాకు ఎన్ని రోజుల నుంచో ఉండే దీన్ని చేయాలి అసలు ఎట్లా ఫీల్ అవుతుంది అని అన్నట్టు, కానీ అయితే మస్తు ఏడ్చింది. దానికన్నా ముందు నేను ఇండియాలో పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి మస్తు హ్యాపీగా ఫీల్ అయింది. యాక్చువల్గా మేడం గారు పెళ్ళి అయిపోయింది అన్నమాట ఒక 3-4 మంత్స్ ముందే. నేను పెళ్ళికి రాలే అని చెప్పి నాతోని ఒక 3-4 నెలలు మాట్లాడే మానేసింది. పెళ్ళికి రాలేనని చెప్పి వాళ్ళన్నా మాట్లాడడం మానేస్తారా మీరే చెప్పండి. కానీ నా పెళ్ళి అనగానే మస్తు హ్యాపీగా ఫీల్ అయింది. ఈడ అనగానే ఆడున్నప్పుడల్లా అన్ని రీల్స్ పంపించేది, నీ పెళ్ళి మిస్ అవుతున్నా. కానీ ఇప్పుడు మాత్రం పెళ్ళికి ఒకరోజు ముందు కూడా వస్తలేదు మేడం. అట్లుంటుంది ఆమెతోని. హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ ఏ పని మాత్రం ఇంప్లిమెంట్ చేయదు. దీని తర్వాత హైదరాబాద్లో బిర్యానీ తినేసి, నాకు బిర్యానీ అంటే ఫుల్ ఇష్టం. సో ఇంటికి పోయినాం. ఇంటికి వచ్చిన తర్వాత మా జిష్టిగాడు, మా బుడ్డోడు, ఇన్ని 3 నెలలు ఉన్నప్పుడు పోయినా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక వారమే ఉండే, అస్సలు సాటిస్ఫాక్షన్ లేకుండే. ఇప్పుడైతే వచ్చే వరకు మస్తు పెద్దగా అయిపోయాడు. ఇన్ని రోజు వీడియో కాల్లో చూస్తే ఒకలాగా ఉంది, ఎంతైనా వీడియో కాల్లో చూస్తే ఒకలాగా, రియల్గా చూసి ఒకలాగా ఫీలింగే వేరు. ఇన్ని అయితే మంచిగా ఆడుకుంటున్నాను తన్వి తీరా. ఓకే, ఇది మా పెళ్ళి వ్లాగ్. మా పెళ్ళికి మేము ఇండియాకి రావడానికి ఇవే రీజన్స్. ఇదే ఫస్ట్ మెయిన్ రీజన్ అయితే అదే, అందుకే వచ్చినాం. సో ఈడైనా మేము హ్యాపీ, మేము అనుకున్నట్టే చేసుకుంటున్నాం. సో అందరూ ఆశీర్వదించండి. ఫ్రమ్ అవినాష్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో much for watching this video. If you like this video, like, share and subscribe. Bye bye.